కావలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నావు? టీడీపీ గెలిచింది. ఎలా చెప్పగలవు? వైసీపీ వాళ్ళు పని చేయాల. పని చేసామని చెప్తున్నారుగా. పని చేసామని చెప్పమని ఏం చేశారు? అది ఎక్కడైనా ఒక 100 రూపాయలు పని చేశానని ఆ ఎమ్మెల్యేని చెప్పమను. అది ఏం చేశాడు? ఓటు ఎవరికి వేస్తావు? ఓటు నేను టీడీపీకి వేస్తాను. మేడం, కావలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకే అభ్యర్థి నచ్చలేదండి, నోటాకి వేద్దాం అనుకుంటున్నాం. నోటాకి అభ్యర్థులు ఎవరు నచ్చలేదు? ముందు ఉన్న అభ్యర్థి మాకేం అనిపించలేదు చేస్తున్నట్టు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఆఫీసెస్లో వెళ్తే పని మాకు ఫాస్ట్గా అవ్వలేదు. నేను పాస్బుక్కి చాలాసార్లు తిరిగాను, చాలా సఫర్ అయ్యాను పాస్బుక్ కోసం, వాటి కోసము. గవర్నమెంట్ ఆఫీసెస్లో వర్క్ జరిగితేనే కదా మనకి ఎమ్మెల్యే కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు అని ఉండేది. నాకు అంత అనిపించలేదు. ట్రాఫిక్ కూడా పిచ్చి పిచ్చిగా, ఎప్పుడు స్కూటీలో వెళ్ళాలంటే నాకు స్కూటీ డ్రైవింగ్ వచ్చి, నాకు లైసెన్స్ ఉంది, 4 వీలర్ లైసెన్స్, 2 వీలర్ లైసెన్స్ ఉంది. నేను పర్ఫెక్ట్గా వెళ్తున్నాను. చూడండి ఎట్లా వెళ్తున్నారు అందరూ. ఎవరో చెట్టు గుద్దుతారో తెలియటం లేదు. డివైడర్స్ ఏమీ నచ్చలేదు సిస్టమ్ నాకు. నేను నోటాని ఎంచుకున్నాను. నేను నోటాకి వేద్దాం అనుకుంటున్నాను. కావలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ముగ్గురు పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా కావలి నియోజకవర్గం. ఎందుకని? ఆయన బాగా డెవలప్ చేశారు కావలిలో. నీ ఓటు? వైసీపీ. మీరు చెప్పండి బ్రదర్, కావలిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? జనసేనకి వెళ్ళి నిలబడ్డ కావ్య కృష్ణారెడ్డి గెలుస్తారు అనుకుంటాం. ఎందుకని? ఆయన పనివారు నాకు బాగా నచ్చింది. ఆయన చేసే ప్రతి ఒక్క మా విషయాలు కానీ ఏదైనా కానీ మొత్తం నాకు బాగా నచ్చింది. అందుకని జనసేన బలపరిచిన అభ్యర్థి గెలుస్తారంటారు. అంతే. పక్కన నీ ఓటు? జనసేనకి వెళ్ళి. ప్రస్తుతం కావలి జెండా చెట్టు సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి పబ్లిక్, కావలి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కావలి నియోజకవర్గంలో ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఇటు వైసీపీ నుంచి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు పసుపులేటి సుధాకర్. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కావ్య కృష్ణారెడ్డి గెలుస్తారని అనుకుంటున్నాం. ఎందుకని? ఎలా చెప్పగలవు? ఎందుకంటే 10 సంవత్సరాల విలువైన కాలం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చాం. మొదట 5 సంవత్సరాలు పైన పార్టీ మంది అధికారంలో లేదు, అందువలన అభివృద్ధి చేయలేకపోయాం కావాలని. మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి అని 2019లో అడిగారు. సరే, ఈసారి మొత్తం అన్ని విధాలుగా గెలిపించుకుంటే కావలి అభివృద్ధి చెందుద్ది అనే ఉద్దేశంతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అయితే అవకాశం ఇచ్చాం 2019లో. 10 సంవత్సరాల విలువైన కాలాన్ని శూన్యం చేశారు. కావలిలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. కేవలం వాళ్ళు ఇచ్చే పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు తప్పిస్తే అభివృద్ధి అనేది 1% కూడా ఎక్కడా లేదు. మీ ఓటు? ఆ ఓటు టీడీపీ. పవన్ కళ్యాణ్ అభిమాని అయినా నేను టీడీపీకే ఈసారి పవన్ కళ్యాణ్ గారి దారిలో వెళ్తూ టీడీపీకి వేద్దామని నిశ్చయించుకున్నాను. సార్ మీరేమంటారు? కావలి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకేంటంటే టీడీపీ గెలిస్తే బాగుంది అంటున్నాం. ఇప్పుడు దాకా మేము వైసీపీ గురించి చూసాము, అయితే మాకే ఇది లేదు. ఇప్పుడు మా కావ్య కృష్ణారెడ్డి అన్న వస్తే మాకు కొద్దిగా అభివృద్ధి చెందుద్దని చెప్పి మేము దానికోసం కృషి చేస్తాం. వైసీపీ కూడా చెప్తుంది కదా, అభివృద్ధి చెందింది, అభివృద్ధి పథకాలు అందించామని. వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేయలే, చెప్తున్నారు కానీ మాట ఇప్పుడు దాకా ఏం లేవు. మాకు ఈసారి మా అన్న కావ్య కృష్ణారెడ్డి నిలబడి చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. మా ఓటు మాత్రం టీడీపీ పక్క. మీ ఓటు ఎవరికి? చంద్రబాబుకి, తెలుగుదేశానికి పక్కా వచ్చేది కూడా. ఎందుకని? అంతే, పక్కా వస్తుంది, నాకు నమ్మకం ఉంది.